ఇది వచ్చేసి తన మెజర్మెంట్స్ అండి. ఇది వచ్చేసి 38 లెంత్, ఇది వేస్ట్ మెజర్మెంట్, ఇది హిప్ మెజర్మెంట్. దీనికి వేస్ట్ మెజర్మెంట్కి ఏంటంటే డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుంది కదా. ఇది హిప్ మెజర్మెంట్ డివైడెడ్ బై 3 చేయాలి, 12.5 సంథింగ్ వస్తుంది. అయితే దీన్ని ఎక్కడ ఎలా పెట్టాలి మెజర్మెంట్స్ అనేది చూడండి వీడియోలో. ఇలాగా వన్ సైడ్ ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసినాక ఇలా చుడీకి ఎలా అయితే వేస్తాం మనం సేమ్ ఫోల్డింగ్ వేసేయాలి. ఇదిగోండి ఇలాగా. నడుము వచ్చేసి 32 ఉందండి. 32 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8 వస్తుంది. 8 చూసుకోవాలి. ఇదిగోండి 8 ఇక్కడ వరకు వస్తుంది. కొంచెం మార్జిన్ వదులుకొని చూసుకోవాలి. ఇక్కడ 8 ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది 8. ఇక్కడ నుంచి ఇలా పైన ఈ లాస్ట్కి పెట్టి చూసుకోవాలి ఎంత వస్తుంది. 11 వస్తుంది. 11 అంటే ఈ టేప్ ఇక్కడే పెట్టి మనం దీనికి ఇట్లా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ 11లో ఇలాగ. ఇది అయిపోయినాక ఇలా దీనికి ఇలా రౌండ్ కొంచెం షేప్ వస్తుంది. మార్కింగ్ అయిపోయినాక చూసుకోవాలి 8 ఎక్కడ వరకు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వరకు 8 వస్తుంది. ఓకేనా. హిప్ ఎంత ఉంది? 38 ఉంది. 38 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 12 సంథింగ్ వస్తుంది. 12.5 సంథింగ్ వస్తుంది. 12.5.6 వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా 12.5 దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేయాలి. ఇక్కడ పైన 1 ఇంచ్ వదిలేసేయాలి అండి బెల్ట్ వేయడానికి. ఇది బెల్ట్ అంటే మన ఇష్టం, అది ఎవరికి ఎలా కావాలి అంటే ఎలా వేసుకుంటారు. అంటే బెల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు బెల్ట్ వేసుకుంటారు, లేదు ఎలాస్టిక్ అన్న వాళ్ళు ఎలాస్టిక్, నాడా కావాలి అన్న వాళ్ళు నాడా వేసుకుంటారు. అలాగా ఇక్కడ 12.5కి ఒక మార్కింగ్ ఇలా చేసేయాలి. చేసినాక ఇది కటింగ్ మార్కింగ్ అండి. ఇది ఇక్కడ నుంచి 2.5 ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇలాగా ఇది ఫస్ట్ ఇలా స్ట్రేట్ చేసుకోవాలి. స్ట్రేట్ చేసుకున్నాక ఈ 2.5 మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకేనా. ఇది అయిపోయినాక ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఈ మార్కింగ్ వరకు ఇలా స్ట్రేట్ వచ్చేస్తుందండి. ఇలా స్ట్రేట్ చేసినాక ఇలా ఈ రౌండ్ వచ్చేస్తాయి ఇలా. ఓకేనా. ఇది అయిపోయినాక లెంత్ మనకి 1 ఇంచ్ పైన ఎలా అయితే బెల్ట్కి వదిలినాం సేమ్ అలాగే వదిలి ఇక్కడ 38 లెంత్ ఉందండి తనది. 38 ఇలా 38 లెంత్ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న ఉంది కాబట్టి అక్కడ లాస్ట్ వరకు మార్కింగ్ వస్తలేదు. ఇది కటింగ్ అయిపోయినాక మళ్ళీ అక్కడ మార్కింగ్ వేసి కట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ కొంచెం మార్జిన్ వదిలి కట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఎంతైతే కుట్టడానికి యూస్ చేస్తామో అంత మార్జిన్ వదులుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అలాగే కుట్టడానికి ఎంతైతే మార్జిన్ మనం తీసుకుంటామో అంత మార్జిన్ కొద్దుకొని కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి కటింగ్ వచ్చేస్తుందండి. స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక కచ్కా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. నుంచి 38 ఇక్కడ కూడా లాస్ట్కి కొలవాలి.
జాయింట్ వస్తుందండి ఇలాగా ఇక్కడ. ఇక్కడి నుంచి స్ట్రేట్ కట్ చేసేస్తే జాయింట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి కటింగ్ అయిపోయినాక ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ది వస్తుందండి. దీన్ని తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.